మాటలు చెప్తాను. ఒకరోజు గ్రౌండ్ ఫ్లోర్లో మన చర్చి జరిగేటప్పుడు, అప్పటికి కన్స్ట్రక్షన్ కాల, ఒక ఆదివారం పిల్లలు ముగింపులో ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు. మన చర్చికి వచ్చి ఒక తమ్ముడు ఈ గుండి బయటికి తీసి పక్కకి తీసి ఇట్లా గుండీలో తీసి అది ఒక రకమైన కటింగ్తో ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నాడు. అది కటింగ్ ఉంది ఎట్లుందో చెప్పంటారా? లిటరల్గా చెప్తున్నా, ఇటువైపు పూర్తిగా 0 సైజు, ఇటువైపు పూర్తిగా 0 సైజు, మధ్యలో మాత్రం ఉడతకు పెట్టినట్టు పెట్టాడు. ఆ 3 సార్లు పెట్టలేదనే కానీ సేమ్ అట్లాగే ఉంది. నేను దూరం నుంచి చూసి ఏంట్రా వీడి తల మీద కొడతెక్కినట్టుంది, వీడికి సోయగోడు లేదే అని అనుకొని నేను అట్లాగే చూస్తున్నాను. ఎవరి పిల్లోడా, బయట నుంచి వచ్చిన పిల్లోడు అనుకుంటా అని అనుకొని చూస్తున్నా. బయట నుంచి వచ్చిన పిల్లోడు కాదు, మన పిల్లోడే. దగ్గరకు వచ్చాడు, గుండె ఇట్లా ఉపదేశి చూస్తే, ఉపదేశి ఉంటే రే చిన్న, దైవ సన్నిధికి వచ్చేటప్పుడు క్రమశిక్షణతో రావాలరా, వీధి రౌడీలాగా అట్లా గుండీలు ఉప్పు తీసుకొని తిరగకూడదురా. అలాగని చర్చికి వచ్చేటప్పుడు గుండీలు పెట్టుకొని, బయటకు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లు ఉండటం కాదు. మందిరపు 4 గోడలు నీ ప్రవర్తన ఏదైతే ఉందో బహిరంగంగా కూడా నీ ప్రవర్తన అదే ఉండును గాక. వచ్చి గట్టిగా చెప్తాం ఆమేన్. ఆ తమ్ముడు దగ్గరికి పిలిచి, చిన్న ఏంట్రా ఈ గుండీలు ఇట్లా తీసి తప్పు, గుండీలు పెట్టుకో అని గుండీలు పెట్టబోతుంటే ఆ తమ్ముడు ఏం చేశాడు తెలుసా? ఎట్లా అన్నాడు, గుండీ పెట్టనన్న అన్నట్టుగా నాకు అందించాడు. చక్కగా గుండీ పెట్టాను. గుండీ పెట్టినంతసేపు చాలా బాగున్నాడండి. వాడు తలకాయ వైపు పైకి చూశానండి, వాడు ముఖం మాడిపోయింది. ఏంట్రా ఈ కటింగ్ అన్న, ఏంట్రా ఈ జుట్ట, ఇది నవ్వటం కాదు, రేపు భవిష్యత్తులో హైదరాబాద్లో ఇలాంటివి చూస్తాం చూడండి. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్ని చూడాలో. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, దుర్దినాలు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారట. 4 సంవత్సరాల పసిబిడ్డను వాడు అత్యాచారం చేశాడు. దుర్దినం కాదా? దినాలు ఇవి. ఇలాంటివెన్నో మనం చూడాల్సి వస్తుంది. ఎందుకురా కటింగ్ ఇట్లా చేసావంటే, నా వైపు చూడటానికి ఆడు ఇష్టపడక కొంచెం ఇబ్బందిగా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మోళ్ళతో అంటాడంట, వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి నేను రాను అన్నాడట. ఆడు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడ, చివరికి బాప్తిస్మం తీసుకుంది కూడా ఇక్కడ. బాప్తిస్మం అప్పటికి తీసుకోలేదు అనుకుంటా, అప్పటికి తీసుకోవాలి. వాడు అన్నాడంట, ఇక మీదట మీ చర్చికి రానన్నాడంట. వాళ్ళమ్మ అందంట, అది అంతలో పెద్ద మాట అన్నావు, మీ చర్చి అంటున్నావేంటి, నువ్వు వెళ్ళే చర్చి మేము వెళ్ళే చర్చి మన చర్చి ఒకటే కదా, మనం పుట్టి పెరిగింది అక్కడే కదా, ఎందుకు ఆ మాట అంటున్నామంటే అది మన చర్చే కదా అంటే అంటాడంట, అది ఒకప్పుడు, అది బీసీ. చెప్పండి, ఇది ఏడి, మీ చర్చి వేరు నా చర్చి, ఎందుకు ఆ మాట అన్నావంటే వాడు అన్నాడంట, పాస్టర్ గారికి నా జుట్టు జూలి ఎందుకంట, నేను ఒక్కడిని హైదరాబాద్లో ఎట్టాంటి జుట్టు పెట్టుకున్నానా? ఆయా చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అట్లా జుట్టు పెట్టుకోవాలా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, పలానా చర్చికి వెళ్తారు, ఇంకొకడు ఉన్నాడు ఆ చర్చికి వెళ్తాడు. ఆ చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళని ఒక్క మాట అనలేదంట, మరి మన పాస్టర్ గారికి ఎందుకంట? వాడు అన్నాడంట, వాళ్ళ జుట్టు ఒక్కొక్కడిది 4-5 అంగుళాలు ఇట్లా ఊగుతూ ఉంటది, నా జుట్టు 2 అంగుళాలు. వాళ్ళ పాస్టర్ గారు ఏమన్నది, మన పాస్టర్ గారికి ఎందుకంట? మళ్ళా గుండీలు కూడా ఆయన నాకు చెప్పాలా? పిల్లోడు కదా, గుండీలు కూడా ఆయన నాకు చెప్పాలా? నా ఇష్టం, గాలి ఆడటానికి తెస్తా. ఇంకా అవసరమైతే ఒక గుండీ కాదు, రేపటి నుంచి కూర్చోబెట్టిందట. రే, మనకిచ్చిన కాపరులు డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు కాదురా. మనకిచ్చిన కాపరి ఎక్కువ మంది ప్రజలు రావాలంటే, శుతిమెత్తగా వాక్యం చెప్పాలి అని డబ్బును చూసేవాళ్ళు కాదురా. వాళ్ళు ఎంత బాధ్యత కలిగిన వాళ్ళంటే, మందిరానికి వచ్చిన పిల్లలకు గుండీలు కూడా ఎక్కడి దాకా పెట్టుకోవాలో ఆ సంస్కారాన్ని నేర్పే దైవ సేవకులు రా వాళ్ళు. లోకపు పోకడ రాకుండా, సంఘంలోనికి లోకం రాకుండా దైవికమైన క్రమశిక్షణ నేర్పే సేవకులు రా వాళ్ళు. ఇలాంటి సేవకుల పెంపకంలో పెరగటం దేవుడు మనకిచ్చిన భాగ్యం, అది మనకిచ్చిన ధన్యతరా. వాళ్ళు ఎట్లుంటే మనకెందుకు? మనకు రావాల్సిన 10వ భాగం వస్తుందిగా,
మనకు రావాల్సిన కానుక వస్తుంది కదా, వాళ్ళు ఎలా బ్రతికే మనకెందుకని పట్టి పట్టినట్లుగా వెళ్ళేవాళ్ళు కాదురా. చివరికి గుండీలు గుచ్చి కూడా చెప్పారంటే మన పట్ల ఎంత బాధ్యత కలిగి బ్రతుకుతున్నారో చూడరా అని వాళ్ళ అమ్మ ఒక అర్ధగంట వాడి క్లాస్ బీకిందంట. వాడి ముగింపులో అన్నాడంట, అంతేనంటావా మమ్మీ అన్నాడంట. వాళ్ళ అమ్మ అందంట, అంతకు మించి ఏముందిరా, అలాంటి కాపర్లు మనకు దొరకటం మన భాగ్యం రా అందట. కొంతమంది తల్లులు ఉంటారు, ఆ కొంతమంది దరిదాపుగా అట్లాంటి వాళ్ళు మన చర్చిలో లేరులేండి. కొంతమంది తల్లులు ఉంటారు, మమ్మీ గుండెలు కూర్చో అన్న మాట్లాడాడు, అక్క మాట్లాడాడు అని అంటంతో కొంతమంది తల్లి ఏమంటారు తెలుసా, అవునరా మనమే అయ్యగారికి ఎక్కువ సులకనగా కనపడతాం, పద్దాకలు మనోళ్ళే అంటారు, తేరగా మనం కనపడుతున్నాం, అవునులే పేదవాళ్ళంగా అందుకని మనోళ్ళని ఈ దరిద్రపు మాటలు మాట్లాడతారు కొంతమంది. నేనంట ఎట్లాంటి మాటలు మాట్లాడు ప్రభు నమ్ముకోవటం కంటే ఈ దరిద్రపు కార్యక్రమాలు చేసుకుంటేనే మంచిది. కాపరి బాధ్యత, సంఘం పరిపూర్ణం కావాలి. క్రీస్తు సారూప్యం సంఘంలో ఏర్పడాలంటే దైవ సేవకుల పెంపకంలో క్రమశిక్షణలో సంఘం తప్పకుండా పెరిగేదై ఉండాలి. నా జీవితం నా ఇష్టం, అది అన్నిటికి తగిన మాట. కానీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలుసా, నా జీవితం మీద సర్వ అధికారాలు నా దేవునివే. నా చిత్తం సిలువేయబడాలి, నా జీవితంలో దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. చప్పట్లు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. రైట్, దేవుడు మీ అందరినీ దీవించును గాక. అంతేనంటావా మమ్మీ అన్నాడట. అంతకుమించి ఏముందరా అంటే, మొత్తానికి తర్వాత ఆదివారం వచ్చాడు అని చూసా, వస్తాడా లేదని వచ్చాడు. ఈసారి ఆదివారం వచ్చినప్పుడు విచిత్రం తెలుసా, నిండుగా గుండీలు పెట్టాడు. అక్క తారనాకక్క నిండుగా గుండీలు పెట్టాడు. నిండుగా గుండీలు పెట్టాడు, కానీ ఫుల్గా బోడిగుండు చేసుకున్నాడు. నాకు అది చూసి ఏమనిపించిందో తెలుసా, ఓహో ఇదొక ఫ్యాషన్ ఏమో. నేను అప్పుడు అనుకున్న, ప్రభా వాడు జోలి గుండీ పెట్టుకున్నాడు కదా, కొంచెం మారాడు, రేపో మాపో అది కూడా మారతాలి, కానీ ఏమనకూడదు అని చెప్తే మొత్తానికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ధైర్యంగానే వచ్చాడు. ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నేను ఆడి వైపు చూసినవి అప్పుడు కూడా మీద చేయి పెట్టబోయే లోపు అంటాడు, అన్నా ఇది ఫ్యాషన్ కాదన్నా, ఇది ఫ్యాషన్ అనుకోవద్దన్నా అన్నాడు. మరి ఏంట్రా ఇదని అట్లా చేయి పెట్టబోయే లోపు అంటాడు, అన్నా ఇది ఫ్యాషన్ కాదన్నా, అది పోవాలంటే ఇదొక్కటే మార్గం అన్నా అన్నాడు. నాకు అర్థం కాక, అది పోవాలంటే ఇదొకటే మార్గం అంటావేంట్రా అంటే, అన్నా మన ఉడత ఫ్యాషన్ ఉంది కదా, ఉడత ఫ్యాషన్ ఆనవాళ్ళు కూడా కనపడకుండా ఉండాలంటే బోడిగుండు ఒక్కటే మార్గం అన్నా, అందుకని బోడిగుండు చేసుకున్నాను. ఈరోజు ఆ బిడ్డది ఇంజనీరింగ్ అయిపోయింది, సంఘంలో దేవుని చేత బహుగా దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, సంఘానికి క్రమశిక్షణ నేర్పే దైవ సేవకులు, ఆ చేతి నీడలో అణిగి ఉండేటువంటి వ్యక్తులు సంఘానికి కావాలి. సంఘానికి వచ్చిన తర్వాత కూడా నా ఇష్టం నాదండి, నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతుకుతానండి, నేను ఎలా నడవాలనుకున్నాను అలా నడుస్తానండి అని నీవంటే రేపు నీ పిల్లలు కూడా అదే మాట అంటారు. అంగీకరిస్తావా? నీ కుమారుడు కూడా అదే మాట అంటాడు, అంగీకరించగలుగుతావా? నీ కుమార్తె కూడా అదే మాట అంటారు, దాన్ని అంగీకరించగలుగుతావా? నీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి నీకు విధేయులై ఉండాలి. నీ ఆధ్యాత్మిక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి నా జీవితం నా ఇష్టం అంటున్నావంటే ఎంత మూర్ఖురాలివి నువ్వు, ఎంత మూర్ఖుడువు నువ్వు. అసలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ నీ ఇంటికి ఉందా? ఆధ్యాత్మిక క్రమశిక్షణ నీ కుటుంబానికి ఉందా? ప్రతి క్రైస్తవుడు దైవ సేవకుల క్రమశిక్షణలో ఆధ్యాత్మికంగా పెరిగేటువంటి వాడై ఉండాలి.